నమస్తే. హైదరాబాద్ లో నైట్ లైఫ్ కు రాను యమ క్రేజ్ పెరుగుతోంది. చాలా మంది నైట్ లైఫ్ ను ఎంజాయ్ చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రాత్రిపూట నగర రోడ్లపై విహరించే వారికి తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అన్ని రకాల వ్యాపార సంస్థలు రాత్రి 11 గంటల్లోపే మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 11 తర్వాత రోడ్లపై తిరగకుండా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇంతకు హైదరాబాద్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? దీనిపై చిరు వ్యాపారులు ఎలా స్పందిస్తున్నారు? హైదరాబాద్ లో ఈ మధ్య నైట్ కల్చర్ పెరిగిపోతోంది. పార్టీలు, పబ్బులు, స్ట్రీట్ ఫుడ్స్ అంటూ నగరం అర్ధరాత్రి వరకు మెలకుతూనే ఉంటోంది. అర్ధరాత్రి డిన్నర్లు, ఫ్రెండ్స్ తో షికార్లు పెరిగిపోతున్నాయి. వీటితో పాటే అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయి. గంజాయి బ్యాచ్ వీరంగాలు, దోపిడీలు, గొడవలు, హత్యలు ఎక్కువైపోతున్నాయి. కొన్ని అరాచక శక్తులు చీకటి సామ్రాజ్యంలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. గ్రేటర్ లో గత వారం 10 రోజుల్లో 10-15 హత్యలు జరిగాయి. బైక్ చోరీలు, ఇళ్లను లూటీ చేస్తున్న కేసులు ఎక్కువయ్యాయి. దీంతో నగరంలో అదుపు తప్పుతున్న శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక రాత్రి 11 దాటితే అంతా గప్చుప్ కావాల్సిందే అంటున్నారు పోలీసులు. अंदर बाहर लगाना कर देना, 11 के बाद दुकान दिखने नहीं, अगर दिखे तो मार करते लाठी चार्ज कर देते। नो फ्रेंडली पुलिस, लाठी चार्ज पुलिस, ठीक है। 11 के बाद नो ओपन। శాంతి భద్రతల కట్టడికి ఆంక్షలు విధిస్తూ పోలీసుల నుంచి నేరుగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా 2 రోజుల కిందట రాత్రి 11 లోపు దుకాణాలు మూసేయాలని, అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తప్పవంటూ ఖాకీల హెచ్చరికలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అర్ధరాత్రి రోడ్లపై సంచరిస్తే నో ఫ్రెండ్లీ పోలీస్, ఓన్లీ లాఠీ చార్జీ పోలీస్ అంటూ మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పాత బస్తీలోని ఓ ప్రాంతంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనంలోని మైకు నుంచి వచ్చిన ఈ ప్రకటన అందరినీ విస్మయానికి గురిచేసింది. సిటీలో దుకాణాలు రాత్రి 10:30 లేదా 11 గంటలలోపు మూసేయాలని, శాంతి భద్రతలకు భంగం కలిగించొద్దని, అర్ధరాత్రి జులాయిగా తిరిగితే కఠిన చర్యలు తప్పవన్న పోలీసుల వార్నింగ్ బాగా సర్క్యులేట్ అవుతోంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దని, రోడ్లపై అల్లర్లకు పాల్పడొద్దని, గంజాయి బ్యాచ్ ని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని నెట్టింట్లో వైరల్ గా మారాయి. హైదరాబాద్ లో ఇటీవల హత్యలు, హత్యాయత్నాలు పెరగడం, నడి రోడ్డు మీద దాడులకు పాల్పడటం, రాత్రిళ్లు పలుచోట్ల యువత బైక్ రేసింగ్లతో రెచ్చిపోతూ ఉండడం, గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిపోతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. నగరంలో ఇప్పటికే బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న పలువురు యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఏదో చోట ఈ రేసింగ్లు జరుగుతూ ఉండడంతో వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ లో శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి లోపం తలెత్తొద్దని ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. ఈ మేరకు పోలీసులు నగరవాసులకు పలు హెచ్చరికలు జారీ చేశారు. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 11-10:30తో క్లోజ్ చేసిన వల్ల మేము రాత్రి మీ షాపులు కట్టుకొని మేము వచ్చేసరికి మాకు సామాన్లు ఏం దొరకట్లేదు. కూరగాయలు కానీ, పళ్ళు కానీ, అంటిపళ్ళు కానీ, పిల్లలకి బ్రెడ్ కానీ ఏం దొరకట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. షాపులు బతిమేలే సరే షాపులు తాళాలు వేసేస్తున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద షాపులు అయినా మాల్స్ మూసినా పర్వాలేదు, కానీ ప్రజలకి, వినియోగదారులకి కావాల్సినటువంటి వస్తువులు, తిండి వస్తువులు కానీ, పిల్లలకి ఇది కానీ అది కానీ అవి కూడా దొరకట్లేదు. పాల ప్యాకెట్లు రాత్రి మా పిల్లలు ఎడిసినా సరే పాల ప్యాకెట్లు కూడా దొరకట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. గవర్నమెంట్ దీనిపై సరైనటువంటి చర్య మళ్ళీ ఆలోచించి తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. రాత్రి 11 గంటల తర్వాత దుకాణాలను మూసివేయాలన్న నిర్ణయం పట్ల చిరు వ్యాపారులు, షాపు నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాత్రి 12 గంటల వరకు దుకాణాలు తెరుచుకోవడానికి అవకాశం ఇవ్వాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్లో పోలీసులను కోరారు. అయితే నేరాలను అరికట్టడం కోసం కొన్నాళ్లు ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. నైట్ టైంలో జల్దీ షాపులు, దుకాణాలు ముయ్యాలని చెప్పి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంతో మాత్రము చిరు వ్యాపారులు అయితే బాధపడుతున్నారని చెప్పాలి. అయితే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, స్టోర్స్ అలాంటివి మూసినా ఎలాంటి వాళ్ళకి ఎలాంటి లాస్ జరగదు. కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మాత్రం అయితే నైట్ టైంలో మాత్రం వాళ్ళకి ఏమైనా తెచ్చుకుందామన్నా కానీ ఈవెన్ బ్రెడ్స్ అలాంటివి కూడా దొరకట్లేదని చెప్పి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. అయితే ఈ చిరు వ్యాపారులు అయితే వాళ్ళు నష్టపోతున్నారనే చెప్తున్నారు. కెమెరామెన్ మల్లేష్తో సుప్రియ, HM TV, హైదరాబాద్.